వారు చిత్తశుద్ధితోనూ మన పట్ల పూర్తి నమ్మకంతోనూ ఉన్నవారైతే వారికి సాయం చేయడం మన విధి. అలా కాకుండా అవకాశవాదంతోనూ స్వార్థంతోనూ మనకున్న కీర్తి ప్రతిష్టలను తమ కుటీల ప్రయోజనాలకు వాడుకుని లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనూ వచ్చిన వారైతే కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో వారికి తప్పనిసరి ఆశ్రయం ఇవ్వాల్సి వస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఏదో మొహమాటానికి మొక్కుబడిగా మాత్రమే మనం వారికి విలువ ఇస్తాం. మనం తెలివైన వారమైతే గనక మనల్ని బురిడి కొట్టించి వారు నెరవేర్చుకోవాలనుకుంటున్న కుటిల ప్రయోజనాలను అనుమతించకుండా వారి నాటకాల్ని ముందే గుర్తించి వారితో ఆడుకోవడం ప్రారంభిస్తాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నది అదే. తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు తమతో ఎగబడి పొత్తులు పెట్టుకోవడానికి వెనుకగల ఆంతర్యం, వారి గతిలేనితనం స్పష్టంగా తెలిసిన మోదీ తదనుగుణంగానే వ్యవహరిస్తోంది. చంద్రబాబు, పవన్లతో బీజేపీ ఆడుకుంటుంది. చిలకలూరిపేట సభతో బీజేపీ ఆట స్పష్టం. పొత్తులు కుదిరిన తర్వాత తొలి భారీ ఎన్నికల ప్రచార సభ అంటూ చిలకలూరిపేటలో ఎన్డీఏ కూటమి ఒక హంగామా సృష్టించింది. చంద్రబాబు, పవన్లతో పాటు నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. కానీ ఆయన ప్రసంగం తర్వాత ఆ ఇద్దరు నాయకులు హతాశులయ్యారు. నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో మాట్లాడినా అక్కడి తమ ప్రత్యర్థులను ఏ రేంజ్లో ఉతికి ఆరేస్తారో అందరికీ తెలుసు. కవితాత్మకమైన సొగసైన హిందీ భాష పటిమతో ఆయన ప్రత్యర్థులను దునుమాడే తీరు చూడముచ్చటగా ఉంటుందని వారికి తెలుసు. కానీ చిలకలూరిపేట సభలో ఎంతసేపు 400 సీట్లు గెలవాలి అనే పాట పాడారు తప్ప ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తమకు ప్రత్యర్థిగా ఆయన భావిస్తున్న సూచన కూడా కనిపించలేదు. ప్రసంగం మొత్తంలో ఒకేసారి జగన్ పేరు ప్రస్తావిస్తే అది కూడా ఆయన అసలు ప్రత్యర్థిగా భావించే కాంగ్రెస్ ను దెప్పిపొడవడానికి మాత్రమే. తెలంగాణ వంటి చోట్ల మోదీ ప్రసంగిస్తే కేసీఆర్ మీద ఎలా సెటర్లు విసురుతారో, నిప్పులు చెరుగుతారో ఈ ఉభయులకు తెలుసు. కానీ చిలకలూరిపేటలో జగన్ను ఆయన పల్లెత్తి మాట అనకపోయేసరికి వారు హతాశులయ్యారు. ఈ సభ ద్వారా ఒక్క విషయం స్పష్టమైంది. నరేంద్ర మోదీని ప్రభావితం చేయడం అనేది చంద్రబాబుకు చేతకాని పని. ప్రభావితం కాదు కదా, కనీసం ఆయన ద్వారా ఏ ఒక్క కోరికను కూడా ఆయన నెరవేర్చుకోలేరు. జగన్ను మోదీ నిందించాలనేది చంద్రబాబు కోరిక కావచ్చు గాని అలాంటి అవసరం ఆయనకు లేదు. జగన్ ఆయనకు శత్రువు కాదు, పైగా మిత్రుడు కూడా. రాజ్యసభలో బలం అవసరమైన ప్రతి సందర్భంలోనూ బేషరతుగా ఆదుకున్న మిత్రుడు. అలాంటి జగన్ సాయాన్ని ఇన్నేళ్లలో తీసుకుంటూనే ఇప్పుడు హఠాత్తుగా తూలనాడాలంటే ఆయన అందుకు అంగీకరించలేదని సమాచారం. జగన్ మళ్లీ గెలిచినా ఓడినా మోదీకి వచ్చే తేడా ఏం లేదు. ఎందుకంటే జగన్ మళ్లీ గెలిచినా కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో మోదీ సర్కారు బిల్లులకు మద్దతిస్తారు. జగన్ ఓడితే ఎటు ఎన్డీఏ సర్కారు గనుక కేంద్రంలో వారికి దిగుల్లేదు. నిజానికి పొత్తు పెట్టుకోకపోయినా కూడా మోదీకి వచ్చే తేడా లేదు. చంద్ర సర్కారు ఏర్పడినా సరే వారు మోదీని మీరిపోయేవారు కాదు. అయినా సరే పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు, కారణాలేంటివని బేరుసి వేసుకుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు బలవంతం, పవన్ కళ్యాణ్ బతిమలాడడం వల్ల మాత్రమే పొత్తులకు బీజేపీ ఒప్పుకుంది. ఈ సందర్భంగా పవన్ మాటలను గుర్తు చేసుకోవాలి. పొత్తుల కోసం తిట్లు తిన్నాను, నిందలు పడ్డాను అంటూ ఆయన తన త్యాగాలను వివరించుకున్నారు. అంటే ఏమిటన్నమాట? పొత్తులకు బీజేపీ ఒక పట్టాన ఒప్పుకోలేదన్నమాట. ఆయన వారి తిట్లు తిని మరీ ఒప్పించారన్నమాట. ఎవరినైనా బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తే ఆ కాపురం ఎలా సాగుతుందో మనకు తెలిసిందే కదా. ఇప్పుడు బీజేపీతో పొత్తులు కూడా అలాగే సాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలను ఒక ఆట ఆడుకుంటున్నది. ఇలా ఆడుకుంటున్నారంటే సీట్ల పంపకం దగ్గరే వీరి బంధం ఎలా ఉండబోతుందో స్పష్టంగా తేలిపోతుంది. బీజేపీకి ఇచ్చిన 10 ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేని సీట్లని కేటాయించినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. పొత్తు పెట్టుకుంటూనే పార్టీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ బీజేపీ నాయకులు పలువురు అధిష్టానానికి లేఖలో రాసిన మాట వాస్తవమే. దీనిని అధిష్టానం కూడా అర్థం చేసుకుంటుంది. అసలు ఇప్పటిదాకా అభ్యర్థుల సంగతి తేల్చకుండా మీ నిమేషాలు లెక్కిస్తోంది. అసలు ఆ టాపిక్ పట్టించుకోవడం లేదు. పార్టీ రాష్ట్ర సారథి దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలో తిష్టవేసి ఉన్నారు. కానీ కనీసం ఒక్క నాయకుడి పేరును కూడా అభ్యర్థిగా ప్రకటించలేదు. చంద్రబాబు ఆశలకు లొంగకుండా వారు ఆడుకుంటున్నారు. బీజేపీలోని తన కోవట్లకు తాను ఇటీవలే ఆ పార్టీలో చొరబెట్టిన వారికి అక్కడి నుంచి టికెట్ ఇప్పించుకోవాలనేది చంద్రబాబు కుటీల వ్యూహం. ఇలా కుటీల ఆలోచనలకు బీజేపీ చెక్ పెడుతోంది. చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా జగన్ను తిట్టడానికి మోదీ మరోసారి ఏపీలో ప్రచారానికి రాకపోవచ్చునని కూడా వినిపిస్తోంది. అయితే ఇతర కేంద్ర మంత్రులు మాత్రం ప్రచారానికి రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. మోదీ ద్వారా జగన్ను తిట్టించాలనే చంద్ర కోరిక నెరవేరదు. వచ్చిన బీజేపీ పెద్దల్లో గడ్కరీ లాంటి వాళ్లు తప్ప మిగిలిన నేతలు బాబు ఇచ్చే స్క్రిప్ట్ చదువుతారని అనుకోవడం భ్రమ. చంద్రబాబు స్కెచ్ ప్రకారం కాకుండా తమ సొంత ఎజెండా, సొంత వ్యూహం ప్రకారం వారు ముందుకు సాగుతున్నారు. ఈ ఇద్దరి భయం ఏంటంటే బీజేపీ తరపున ఏపీలో ప్రచారానికి మోదీ మళ్లీ వచ్చినా జగన్ను దారుణంగా తిట్టకుండా పైపైనే పరామర్శించి వదిలేశారంటే మాత్రం ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మోదీ వచ్చి జగన్ను ఘాటుగా తిట్టకపోతే ఆయనకు అసలు విపక్ష కూటమి గెలవడం గురించి పట్టింపు కూడా లేదని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. అలాంటి భావన ప్రజల్లోకి వెళ్లిందంటే కూటమి వల్ల తాము గెలవడం కాదు కదా, కేవలం కూటమి వల్ల వారు కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. వారిని అలా టెన్షన్ లో పెట్టి బీజేపీ, నరేంద్ర మోదీ మాత్రం చోద్యంగా ఆడుకుంటున్నారు. వీరికి వేరే గతి లేదు, ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో వారు గెలిస్తే మాత్రం మోదీ ద్వారా రాష్ట్రానికి ఏం మేలు చేయగలరు? ఇలా మోదీ ఆట వలన ఈ రెండు పార్టీలు ఇంకా అయోమయ అవస్థలో సతమతమవుతున్నాయి.